హలో వ్యూవర్స్, నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. అసలు పీరియడ్స్ రాని వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే పాసిబిలిటీ ఉంటుందా? సో కొంతమంది ఆడవాళ్ళకి కొన్ని సమస్యల వల్ల పీరియడ్ రాకపోవడం అనేది చూస్తూ ఉంటాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పీరియడ్ ఎందుకు రావట్లేదు అనేది మనం చూసుకోవాలి. కొంతమందికి అసలు పీరియడే రాదు అంటే అసలు వాళ్ళు పెద్ద మనిషి అవరు. కొంతమందికి పీరియడ్స్ ఇంతకుముందు వచ్చిన తర్వాత ఆగిపోవడం అనేది చూస్తూ ఉంటాం. సో అసలు పీరియడే రాని వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది ఫస్ట్ కనిపెట్టాలి. సో కొంతమందికి మెదడు నుంచి కొన్ని హార్మోన్సే విడుదల కావు, కొంతమందికి అండాశయంలో ఎగ్ పెరిగి విడుదల కాదు, కొంతమందికి గర్భసంచి అనేది ఉండదు లేదా రెస్పాన్స్ అనేది రాదు అనమాట. సో సమస్య ఎక్కడుంది అనే దాన్ని బట్టి మనకి ప్రెగ్నెన్సీ రావడానికి మనం ఏం ట్రీట్మెంట్ చేయగలం అనేది తెలుసుకోగలం. సో గర్భసంచి ఉంటే మనము ఒకవేళ అండాశయంలో ప్రాబ్లం ఉన్నా లేకపోతే మెదడు నుంచి కొన్ని హార్మోన్స్ వచ్చే ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి ఏదో రకంగా ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ట్రై చేయొచ్చు. రెండోది, ఆల్రెడీ పీరియడ్స్ వచ్చిన వాళ్ళకి తర్వాత ఏదో ఒక కారణం వల్ల ఆగిపోవచ్చు. సో పీసీఓడి ప్రాబ్లం వల్లే మనకు కొంతమందికి ఆగిపోవచ్చు. ఎగ్స్ బాగా తగ్గిపోయి 0 ఎగ్ నంబర్ అంటే మెనోపాజ్ స్టేజ్కి కొంతమందికి తక్కువ ఏజ్లోనే వచ్చేయచ్చు, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అని అంటాము. లేదా కొంచెం అర్లీ మెనోపాజ్, చాలాసార్లు ఒక 40-45 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా మెనోపాజ్ వస్తుంది. లేదా కొంతమందికి మెనోపాజ్ వచ్చేసే కరెక్ట్ టైంలోనే మెనోపాజ్ వచ్చేసాక కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ మళ్ళీ ప్లాన్ చేయాలి అని అనుకోవచ్చు కూడా. సో లీగల్గా ఇండియాలో 50 ఇయర్స్ వరకు కూడా మనం ప్రెగ్నెన్సీ రావడానికి ట్రీట్మెంట్స్ అనేవి చేయగలం. సో ఇలా ఏదో ఒక సమస్య వల్ల పీరియడ్ రాని వాళ్ళకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు గర్భసంచి ఉందా లేదా, రెండోది అండాశయాల్లో ఎగ్స్ ఉన్నాయా లేవా అనేది చూసుకుంటాం. సో గర్భసంచి ఉంది అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి మనం ఏదో రకంగా ట్రీట్మెంట్ అయితే చేయగలం. గర్భసంచి లేని వాళ్ళకి కొంతమందికి అండాశయాలు ఉంటే అండాశయాల నుంచి ఎగ్స్ తీసి హస్బెండ్ స్పర్మ్తో కలిపి సరోగసీ ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి మనం ట్రై చేసుకోవచ్చు. గర్భసంచి ఉన్నప్పుడు ఓవరీస్ ఉన్నాయా లేదా అనేది మనం చూసుకుంటాం. ఓవరీస్లో ఎగ్స్ ఉన్నప్పుడు వాటిని మనం స్టిమ్యులేట్ చేసి మనము ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ట్రై చేసుకోవచ్చు వాళ్ళ ఓన్ ఎగ్తోనే. ఓవరీస్లో ఎగ్స్ బాగా తగ్గిపోయినాయి, మెనోపాజ్ స్టేజ్కి వచ్చేసారు అంటే డోనర్ ఎగ్ ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ప్లాన్ చేయొచ్చు. సో అలా చూసుకుంటే ఎటువంటి సమస్య ఉన్నా కూడా పీరియడ్ రాని వాళ్ళల్లో కూడా మనం ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీ రావడానికి చేసుకోవచ్చు. సో అసలు పీరియడ్ రాని వాళ్ళకి ఇంకా హోపే ఉండదు అని చాలాసార్లు అనుకుంటారండి. అసలు పీరియడే రావట్లేదు, ఇంకా ప్రెగ్నెన్సీ ఎక్కడి నుంచి వస్తుంది అని అనుకుంటారు. బట్ ఎటువంటి సమస్య ఉన్నా కూడా మనము ఏదో ఒక ట్రీట్మెంట్ తోటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవచ్చు. సో యూట్రస్సే లేని వాళ్ళకి సరోగసీ ఆప్షన్ ఉంటుంది. యూట్రస్ ఉంది బట్ ఓవరీ సరిగ్గా పనిచేయట్లేదు, ఓవరీస్లో ఎగ్స్ లేవు అనే పరిస్థితిలో డోనర్ ఎగ్ ద్వారా మనం ట్రై చేయొచ్చు. యూట్రస్ ఉంది, ఓవరీస్లో ఎగ్స్ కూడా ఉన్నాయి బట్ ఏదో ఒక కారణం వల్ల అవి స్టిమ్యులేట్ అవ్వట్లేదు అంటే వాళ్ళ ఓన్ ఎగ్ తోటి ఐవీఎఫ్ చేసైనా మనం ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ట్రై చేసుకోవచ్చు. సో ఏ కారణం వల్ల వాళ్ళకి పీరియడ్ ఆగిపోయింది అనేది చూసుకొని వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అనేది మేము తెలియజేయగలం. సో అస్సలు పీరియడ్ రాని వాళ్ళు కూడా మీరు నిరాశపడాల్సిన అవసరం లేదు, చాలా మార్గాలు ఉన్నాయి, ప్రతి ఒక్క సమస్యకి కూడా సొల్యూషన్ ఉంటుంది. కాబట్టి ఒకసారి వచ్చి కన్సల్ట్ అవుతే కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేసి మీకు నెక్స్ట్ ఏ ట్రీట్మెంట్ ప్లాన్ వర్కౌట్ అవుతుంది ప్రెగ్నెన్సీ రావడానికి అనేది చెప్పగలం. థ్యాంక్ యూ.